ఒక మాటను చదువుకుందాం. చూడండి, వాక్య భాగంలో నుండి కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 6వ వచనంను ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 6వ వచనము. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చాలండి. చిన్న ప్రార్థన. మహాగణుడా, ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, మరొకసారి హరిక్తులుగా ప్రభ నీ సన్నిధిలో లొంగిపోతున్నాం. అల్పదాసుని అయ్యా, ఇదిగో ప్రభ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో మానవుడు మాట్లాడితే ఒక్కడికి ప్రయోజనకరం కాదు నాయన. అయ్యా ఇదిగో ప్రభ అది ఏ ఒక్కరిని ఇదిగో ప్రభావితం చేయలేదు నాయన. అయ్యా ఇదిగో ప్రభ మానవ స్వరాన్ని మరుగుపరచండి, నీ పరలోకపు స్వరాన్ని బయలుపరచండి. నీ వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది నాయన. ఈ రాత్రికాల సమయంలో సూటిగా తేటగా మాతో మరొకసారి మాట్లాడి మా జీవితంలో ఒప్పుకోవలసినవి, విడిచిపెట్టవలసినవి, అవలంబించవలసినటువంటి సమస్తమును సూటిగా తేటగా మాతో మాట్లాడి ప్రకటించేవాడు నీవే, గ్రహింపచేవాడు నీవే, ఒప్పింపచేవాడు నీవే, సమ్మతి గల మనస్సు మా ఎడల పుట్టింపగలిగిన వాడు నీవే. దయచేసి ఈ నూతనమైన మాసంలోనికి మేము వెళ్ళుచుండగా ఒక నూతనమైనటువంటి తలంపులతో, ఒక నూతనమైనటువంటి ఆత్మతో, ఒక నూతనమైనటువంటి బలంతో ఎదుగో ప్రభ నీ కొరకు నమ్మకస్తులుగా ప్రభ ఉంటున్నట్లుగా సహాయం చేసి నీవే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రతి మనవి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగం 101వ కీర్తన 6వ వచనములో, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి దగ్గర నివసించినట్లుగా దేవుడు ఎవరిని వెతుకుతున్నాడట? చెప్పాలి. ఎవరిని వెతుకుతున్నాడట? నమ్మకస్తులను. ఎక్కడ నివసింపచేయడానికి? తన యొద్ద, అంటే తనతో. నేను మిమ్మల్ని అడుగుతాను, దేవుడు ఎక్కడుంటాడు? చెప్పండి. దేవుడు ఎక్కడుంటాడు? మీకు నమ్మకం లేదా మీ ఇంట్లో ఉంటాడని? మరే మీ సంఘంలో ఉంటాడని మీకు నమ్మకం లేదా? మీతో ఉంటాడని మీకు నమ్మకం లేదా? మరే ఎస్, దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఇంకా మంచి మాట. కానీ ఇప్పుడు దేవుడు మనతో కాదంట, మనము ఆయనతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుడు మనతో ఉన్నదానికి మనం దేవునితో ఉన్నదానికి చాలా తేడా. వాస్తవానికి మనం ఆయన చేయి పట్టుకున్న దానికి, ఆయన మన చేయి పట్టుకున్న దానికి చాలా వ్యత్యాసం ఉన్నది. అలాగే మనము ఎవరితో ఉంటామో తెలుసా? ఆయనతో. ఆయనతో ఉండడానికి ఎవరి కొరకు దేవుడు చూస్తున్నాడు అంటే నమ్మకస్తులు. చెప్పండి, ఎవరట? నమ్మకస్తులు. నాకు ఒక డౌట్ వచ్చింది. అదేంటి? దేవుడి దగ్గర ఉండడానికి ఎవరు కావాలని కోరుకుంటున్నాడు? దేవుడి కొరకు నమ్మకస్తులు ఎందుకు కావాలి? ప్రశ్న. ఈ లోకానికి దేవుడు ఎవరి కొరకు వచ్చాడు? చెప్పాలి. పాపుల కొరకే వచ్చాడు. అలాగే ఆయన అంటాడు కదా, ఏమని? రోగులకే వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యం బాగున్న వ్యక్తికి ఏం అవసరం లేదు? వైద్యుడు అవసరం లేదు. అలాగే ఒక పాపి అయినటువంటి వ్యక్తికే కదా ఆయనను వారి దగ్గర తీసుకోవడం మంచిది కదా. కానీ దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంట తెలుసా? నమ్మకస్తులైన వారిని తన యొద్ద ఉంచుకొనుటకు ఆయన వెతుకుచున్నాడట. ఎందుకో తెలుసా? ఎందుకు అంటే చూడండి, కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. దేవుడు ఎందుకు నమ్మకస్తులను వెతుకుతున్నాడు అనే ప్రశ్నకు జవాబు అక్కడ మనకు కనబడుతుంది. చూడండి, 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, దేవుడు ఎవరట? నమ్మదగినవాడు. ఇంకో మాట కూడా చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనమును. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి
మనల్ని పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మొదటి వచనంలో ఏమని మాట్లాడాడు? దేవుడు నమ్మదగినవాడు. ఈ వచనములో ఆయన నమ్మదగినవాడు. చూడండి, ఇంకొక మాట కూడా చూద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎవరి కొరకు వెతుకుతున్నాడు? నమ్మకస్తులు. ఎందుకు నమ్మకస్తుల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు అంటే, దేవుడు కూడా ఎవరో తెలుసా? ఆయన నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ లోకములో నమ్మకస్తులు అనబడినటువంటి వారు చాలా కొద్దిమందే ఉంటారు. కానీ కొద్ది సమయాల్లో నమ్మకస్తులు కూడా ఎలాగ మారిపోతారంటే, ఆ నమ్మకత్వానికి కూడా విలువలు పోగొట్టే విధంగా వారి నమ్మకత్వం ఒక్కొక్కసారి మన ఏళ్ళ చూపిస్తూ ఉంటారు. కానీ దేవుడికి ఉన్నటువంటి గుణం ఏంటో తెలుసా? ఆయనంట నమ్మదగినవాడంట. ఆయనంట ఎంతైనా నమ్మదగినవాడంట. దేవునికి స్తోత్రం. అలాంటి వాడే గనుక ఇప్పుడు తనతో ఉండేవాళ్ళు కూడా ఎలాంటి వారు ఉండాలని కోరుకుంటున్నాడంటే, నమ్మకస్తులు ఉండాలని కోరుకుంటున్నాడు. పేతురు రాసిన పత్రికలో కూడా మాటలు రాయబడి ఉంటుంది. ఆయన పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండుడి, పరిశుద్ధులగుటకే ఆయన మిమ్మలను పిలిచాను. అంటే ఆయన పరిశుద్ధుడు గనక ఆయనతో ఉన్నవారు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన నీతిమంతుడు గనక ఆయనతో ఉన్నవారు ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. ఆయన నమ్మకస్తుడు గనక ఆయనతో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి అంటే నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. గనుకనే ఆయన ఈ లోకములో, ఈ దేశములోనట ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారో తెలుసా? నమ్మకస్తులైన వారి కొరకు. అంటే ఇప్పుడు మనం ఆయనతో ఉండాలి అంటే మనలో ఏముండాలి చెప్పాలి. మనలో ఏముండాలి? నమ్మకత్వం అనేది ఉండాలి. ఒక వ్యక్తి దేవునితో ఉండడానికి ఏ విషయాల్లో నమ్మకత్వం కలిగి ఉండాలి? ఈరోజు వాటిని మనం కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేసుకుని మనం వాక్యాన్ని ముగించుకుందాం. దేవుని దగ్గర ఒక వ్యక్తి ఉండాలి అంటే దేవుడు చెప్పాడు ఆ వ్యక్తికి ఏం అవసరం? నమ్మకత్వం అవసరం. ఏ విషయాల్లో ఒక వ్యక్తి నమ్మకత్వాన్ని పాటించాలి ఒకసారి మనం చూద్దాం. చూడండి, మొదటిగా దినవృత్తాంతముల గ్రంథము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం గనుక ఒకసారి మనం చదివినట్లయితే, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. చాలండి. చూడండి, తన ఎడల యథార్థవంతులను బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా కూడా ఏం చేస్తుంది? సంచారము చేస్తూ ఉన్నది. ఎవరిని బలపరచడానికి? నేను అంటాను నమ్మకస్తులను. అంటే మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఎవరికి నమ్మకస్తులుగా ఉండాలి అంటే, దేవునికి ఒక వ్యక్తి మొదటిగా నమ్మకస్తుడిగా ఉండాలి. కానీ ఈరోజు చాలామంది ఎవరికి నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నారో చెప్పాలి. దేవుడికి నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నారు, లోకానికి నమ్మకస్తులుగా ఉంటున్నారు, మనుషులకు నమ్మకస్తులుగా ఉంటున్నారు, ఇరుగు పొరుగు వారికి నమ్మకస్తులుగా ఉంటున్నారు. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మనుషుడు ఏమైపోతున్నాడంటే నమ్మకత్వం కానీ నమ్మకస్తుడిగా కానీ జీవించలేనటువంటి రోజులుగా మారిపోయాయి. బైబిల్లో మనం గమనించినట్లయితే చదవబడినటువంటి ఈ వచనానికి ముందు భాగాల్లో ఉంటాయి. ఇది ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు అంటే ఒక రాజు అయినటువంటి ఆసా కొరకు మాట్లాడుతున్నాడు. ఆసా తన జీవితంలో 35 సంవత్సరాల పాటు అతని జీవితంలో ఏం లేవు అంటే యుద్ధాలు అనేవి తన జీవితంలో లేవు. తన రాజ్యం అంతా కూడా ఎలా ఉన్నది అంటే నెమ్మదిగా ఉన్నదట. అలాంటి సమయంలో దేవుని ఎదుట అతను ఎలా ఉన్నాడు అంటే నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఒక చిన్న శ్రమ, లేకపోతే ఒక చిన్న శోధన, లేకపోతే ఒక చిన్న గలిబిలు వచ్చేటప్పటికి ఆ వ్యక్తి నమ్మకత్వం అంతా పోయి ఎవరిని ఆశ్రయించాడో తెలుసా? ఒక మనుష్యుడిని ఆశ్రయించాడు అంతే. అంటే ఇప్పుడు ఇతని నమ్మకత్వం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పాలి? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒక మనుష్యుడి మీదకి వెళ్ళిపోయింది. కానీ మన జీవితంలో కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి.
దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు కనుక ఆయనను ఆశ్రయించు మనం కూడా ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి కదా. నిజంగా ఆలోచించి చెప్పండి, నేను దేవునికి నమ్మకస్తుడిగానే ఉన్నానండి అని ఎంతమంది చెప్పగలం? మన నోటి మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు ఏ ఒక్కటైనా దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడన్నా ఆలోచించిందా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాం? దేవుడు అంటే ఒక్కొక్కసారి మనకి ఇచ్చి శోధిస్తాడు, ఒక్కొక్కసారి ఇవ్వకుండా అలాంటి సమయంలో మనం ఎలా ఉండాలి? చూడండి, చాలామంది ఏమీ లేనప్పుడు, చెప్పాలి, ఏమీ లేనప్పుడు ఎక్కువగా ఏం చేస్తాం తెలుసా? దేవుడి మీద ఆధారపడతాం. కాదంటారా? ఉదాహరణకి మనకు ఒంట్లో బాగలేదు, ఏం చేస్తాం? చెప్పాలి, ఏం చేస్తాం? ఎక్కువ ప్రార్థన చేస్తాం. ఒకవేళ ఏదైనా శోధన వచ్చింది, ఏం చేస్తాం? ఎక్కువ ప్రార్థన చేస్తాం. లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఎక్కువ ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఒకవేళ ఎక్కువ ఆనందం వచ్చింది, ఇప్పుడు ఎవరన్నా ప్రార్థన చేస్తారా? సంతోషం వచ్చింది, ప్రార్థన చేస్తారా? ఎందుకు చెయ్యము అంటే, మన నమ్మకత్వం ఎక్కడ కనపరుస్తున్నాం అంటే శ్రమ కలిగినప్పుడే, మనకు సంతోషం కలిగినప్పుడు. అందుకనే దేవుడు కొందరికి ఇచ్చి శోధిస్తాడు, కొందరికి ఇవ్వకుండా శోధిస్తాడు. ప్రతి సమయంలో కూడా దేవునికి మనం ఎలా ఉండాలో తెలుసండి? చెప్పాలి, ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఆయన వెతుకుతున్నాడట నమ్మకస్తుల కొరకు. ఈ వ్యక్తి నమ్మకంతో ఉన్నాడు, ఈ వ్యక్తి నమ్మకంతో ఉన్నాడు, ఈ వ్యక్తి నమ్మకంతో ఉన్నాడా? చూడండి, ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తా. బైబిల్లో యోబు అనబడినటువంటి వ్యక్తి ఉంటాడు కదా. దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడు? చెప్పాలి, దేని ద్వారా? ఒక్కరోజే మొత్తం అంతా ఏమైపోయింది? కోల్పోయాడు కదా. 10 మంది పిల్లలంట. చూడండి, ఒక్క రోజులో 10 మంది పిల్లలు చనిపోతే ఏ విధంగా ఉంటుంది? భయంకరమైనటువంటి బాధ. రెండోది, అందమైనటువంటి వారు, చేతికి అందొచ్చినటువంటి వారు, చెట్టంతా కొడుకులు కూతుర్లు కోల్పోతే యోబుకి ఎలాంటి పరిస్థితి వచ్చి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇది మొదటిదైతే. రెండోది, ఆస్తంతా ఒకే ఒక్క రోజులో మొత్తం నాశనం అయిపోయింది. ఎలా ఉంటుందో చెప్పండి. ఇటువైపు నుంచి వచ్చి కొడుకులు చనిపోయారన్న వార్త, ఇటువైపు వెళ్దామని అనుకునే లోపే ఇటువైపు నుంచి ఇంకొక వ్యక్తి వచ్చాయా, మన ఆస్తంతా కూడా పోయిందండి అని అన్నప్పుడు ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి అతడు? తట్టుకొని నిలబడదామని అనుకున్నాడు. శరీరం అంతా కూడా ఏం చేయబడిందో తెలుసా? పాడైపోయింది. ఆరోగ్యం పాడైపోయింది. అవసరమైతే శరీరం అంతా కూడా కుళ్ళిపోయి పురుగులు రాలే పరిస్థితి. ఎలాంటి పరిస్థితో తెలుసండి? ఒక కుండ, చిల్లా పెంకు అంటారు చూసారా, ఆ చిల్లా పెంకుతో తన శరీరాన్ని గోక్కునే పరిస్థితి. నేను అంటాను, యోబుది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే కనీసం అతడి చేతికి గోర్లు కూడా లేని స్థితిలో తనున్నాడు. ఎంత భయంకరం ఒకసారి ఆలోచించేయండి. ఎంత పెద్ద వ్యాధి వచ్చినప్పటికీ చేతులు గోర్లు ఏమన్నా పోతాయా? పోవు. అలాంటిది చూడండి, చేతికి గోర్లు కూడా లేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. ఒకే రోజులో కొడుకుల్ని కూతుర్ని కోల్పోయాడు, ఒకే రోజులో ఆస్తిని కోల్పోయాడు, తర్వాత ఆరోగ్యాన్ని కోల్పోయాడు. చిల్ల పెంకులతో తన దేహాన్ని గోక్కునే పరిస్థితుల్లో తన భార్య వచ్చి అంటుంది, ఏమన్నా తెలుసా? ఏమంటుంది? నీ ఊపిరి నాకు అసహ్యంగా ఉంది. చూడండి, ఏమంటుంది భార్య? అప్పటిదాకా ఆస్తి ఉన్నప్పుడు ఎవరితో ఉంది? తనతోనే ఉంది. అప్పటిదాకా తనతోనే ఉన్న భార్య కూడా ఏమైపోయిందో తెలుసు ఒకసారిగా? నీ ఊపిరి నాకు ఎలా ఉందో తెలుసా? అసహ్యంగా మారిపోయింది. గనుక నీవు దేవుణ్ణి, నీ యథార్థతను నువ్వు విడిచిపెట్టవా? దేవుని ఎడల నీ నమ్మకత్వాన్ని నువ్వు విడిచిపెట్టవా? మాటలు రాయబడి ఉంటే ఒకసారి చదవండి ఆ మాటలు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలను ఒకసారి చదువుకుందాం. అందుకు యెహోవా, 2వ అధ్యాయము, యోబు గ్రంథం 2వ అధ్యాయము 8-9 వచనాలు.
అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి మరణమును కమ్మనెను. చూడండి, సొంత భార్య ఏమంటుందో తెలుసా? నీ ఊపిరి నాకు అసహ్యంగా ఉంది, ఇంకెంతసేపు దేవుడు 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 అంటావు, నీ నమ్మకత్వాన్ని విడిచిపెట్టే. నీ పిల్లలు చచ్చిపోయినప్పుడు నీ దేవుడు ఏమైపోయాడు? నీ ఆస్తి పోయినప్పుడు నీ దేవుడు ఏమైపోయాడు? నీ దేహం అంతా పాడైపోయినప్పుడు దేవుడు ఏమైపోయాడు? ఇప్పుడు చివరాఖరికి నీ దేహము నుండి పురుగులు రాలిపోతున్నాయి కదా, నీ చేతులకు గోక్కోవడానికి గోర్లు కూడా లేవు. నీ దేవుడు ఏమైపోయాడు? ఇంకా నమ్మకత్వాన్ని కలిగి ఉన్నావు. విడిచిపెట్టి దేవుణ్ణి దూషించి చచ్చిపోయేందుకు? ఈ బ్రతికే కంటే చచ్చిపోవడం మంచిది కదా అని చెప్పి. చూడండి, ఎవరో కాదట, సొంత భార్య. ఇప్పుడు చెప్పండి, యోబు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. చుట్టూ సమస్యలు అనుకుంటున్నాము, చుట్టూ సూటిపోటి మాటలు, తట్టుకొని నిలబడగలుగుతుందంటారా? నేను అంటాను, అయినప్పటికీ కూడా దేవుని పట్ల అతడు నమ్మకత్వాన్ని కోల్పోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అది నమ్మకత్వం. మన దగ్గర ఆస్తి ఉన్నప్పుడు చాలామంది ఉండొచ్చు, ఏమీ లేనప్పుడు ఏ ఒక్కరు ఉండరు. ప్రతి ఒక్కరికి తెలిసింది, ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక తరుణంలో మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులే కనుక ఇవి. అలాగే యోబుకు కూడా ఎదురైంది. కానీ అందరి పట్ల నిరీక్షణ కోల్పోయినప్పటికీ, అందరి పట్ల నమ్మకత్వాన్ని కోల్పోయినప్పటికీ కూడా దేవుని పట్ల మాత్రం అతడు ఎప్పటికీ కూడా తన నమ్మకత్వాన్ని, తన నమ్మకాన్ని కోల్పోలేదట. కోల్పోకుండా ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా తన సొంత భార్య ఎంత పెద్ద మాట అన్నప్పటికీ కూడా ఏమంటున్నాడో తెలుసా? మూర్ఖురాలుగా నువ్వు మాట్లాడక. ఎందుకో తెలుసా? దేవుడే ఇచ్చెను, దేవుడే తీసుకొనెను. దేవుడే ఇచ్చెను, దేవుడే తీసుకొనెను. ఆయన మేలు చేసినప్పుడే దేవుడా? కాదు. కీడు చేసినప్పుడు కూడా ఆయన ఎవరో తెలుసా? దేవుడే. నేను అంటాను, ఇది నిజమైన నమ్మకత్వం. అంటే ఈ నమ్మకత్వాన్ని మనం ప్రభువు ఎడల కలిగి జీవించాలి. మొదటగా మన జీవితంలో ఎవరికి నమ్మకస్తులుగా ఉండాలంటే దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనం దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. మన జీవితంలో దేవునికి అకౌంటబిలిటీ అనేది ఉండాలి. అంటే జవాబుదారీతనం ఎవరికి? దేవుని పట్ల అంత నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఒక నెల అయిపోయింది మన ముందు, అప్పుడే దేవుని పట్ల మనం నిజంగానే నమ్మకత్వం కలిగి ఉన్నాం. నేను అంటాను, వేరేది ఏది అడగను, మీరు తీసుకున్న తీర్మానానికి మీరు నమ్మకస్తులుగానే ఉన్నారా? చెప్పండి. మీరు ఏ తీర్మానాలు అయితే తీసుకున్నారో ఒక నెల అయిపోయింది, ఆ నెల రోజుల పాటు ఆ తీర్మానాన్ని నమ్మకత్వంగానే పాటించారా? ఆ రోజు చెప్పాను నేనేమని, నాతో 10 మాటలు చెప్పేది దేవుడితోనే మీరు ఒప్పందం చేసుకుంటున్నారో అని ఆ రోజు చెప్పాను. ఎంతమంది యథార్థంగా ఆ ప్రతి తీసుకున్నటువంటి తీర్మానాన్ని నిర్వర్తించారు? దాన్ని బట్టి మనకు అర్థమైపోద్ది ఏమని, మనం దేవుని పట్ల నమ్మకస్తులమా కావా అని. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మొదట మన జీవితంలో దేవునికి నమ్మకస్తులుగా బ్రతకాలి. దేవునికి నమ్మకస్తులుగా బ్రతకకపోతే ఈ జీవితానికి అర్థం అనేది ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, మొదట ఎవరికి నమ్మకస్తులుగా బ్రతకాలి? మనం దేవునికి నమ్మకస్తులుగా బ్రతకాలి. రెండవదిగా ఎవరికి మనం నమ్మకస్తులుగా బ్రతకాలి అంటే, చూడండి ఒక మాట, 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 23, 24, 25 వచనాలను చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము
23, 24, 25 వచనాలు చదవండి. అబీగయలు దావీదును కనుగొని త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములను పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, నీ దోషము నాదనించుము, నీ దాసురాలనైన నేను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలు లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనమును అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివాడు నాకు కనబడలేదు. చాలండి. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఎవరు ఈమె అంటే అబీగైలు. చెప్పండి, ఎవరీమె? అబీగైలుకి ఒక భర్త ఉన్నాడు. ఆ భర్త పేరు ఏమిటి అంటే నాబాలు. ఈ వృత్తాంతం అంతా కూడా మనందరికీ గడిచిన దినాల్లో చెప్పాను ఒకసారి మీకు. ఒకానొక దినాన్న దావీదు అరణ్యాల్లో తిరుగుతున్నప్పుడు, శత్రు చెత్త రంబడుచున్నప్పుడు, పాపం అవసరానికి సహాయం చేశాను కదా, తిరిగి మళ్ళీ సహాయం చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి సహాయం పొందడం తప్పేం కాదని చెప్పి దావీదు తన పనివారిని ఎక్కడికి పంపించాడంటే నాబాలు దగ్గరికి పంపిస్తే, నాబాలు వ్యతిరేకంగా, అనగా దావీదుకి వ్యతిరేకంగా, దావీదెవడు, యెష్షై కుమారుడెవడు, యజమానుడి నుంచి పారిపోయినటువంటి చాలామంది దాసులు ఈరోజు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అయినా నేను దావీదుకి ఎందుకు పెడతాను, నా దగ్గర పనిచేసే వాళ్ళకి పెడతాను కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా తను ఏం చేశాడంటే మాట్లాడాడు. ఈ పనివారు వెళ్ళి ఈ మాటలు దావీదుతో చెప్పినప్పుడు దావీదు ఉగ్రుడై ఆ యొక్క ఊరంతటినీ కూడా నాశనం చేద్దామని చెప్పి బయలుదేరినప్పుడు, దావీదు బయలుదేరాడన్న విషయం పనివారికి తెలిస్తే ఆ పనివారు అబీగైల్ దగ్గరికి వచ్చి, అమ్మా జరిగింది ఇది, ఆ పనివారు మనకు ఎంత ఉపయోగపడ్డారో, ఆ పనివారికి సహాయం చేయకపోగా మన యజమానుడు ఏం చేశాడంటే వారిని తిట్టి పంపించేశాడు. ఇప్పుడు దావీదు కోపంతో మనల్ని చంపడానికి బయలుదేరాడు కనుక నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పినప్పుడు అబీగైల్ ఏం చేసిందంటే దావీదుకు కావలసినటువంటి సామాగ్రి అంతా సిద్ధపరిచింది. అంటే వంటలు, తిండి బండారాలు, లేకపోతే ఫ్రూట్స్ అని మొత్తం అన్నీ కూడా గాడిదల మీద ఎక్కించి ముందుగా పంపించేసి వెనకాల ఎవరు వెళ్తున్నారంటే అబీగైలు వెళుతున్నది. దావీదును కలుసుకొని అబీగైలు దావీదుతో మాట్లాడుతున్నటువంటి మాటలను ఇప్పుడు మనం చదివాం. మరొకసారి మాటలు చదవండి ఒకసారి. అబీగైలు దావీదును కనుగొని గార్దం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములను పట్టుకొని ఎట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకింపుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరును బట్టి అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడగు పంపించిన పనివారు నాకు కనబడలేదు. చూడండి, చంపడానికి వస్తున్నటువంటి దావీదు దగ్గరికి వెళ్ళి అబీగైలు చెబుతున్నటువంటి మాటలేంటి? మొట్టమొదటిగా దావీదు కనబడిన వెంటనే అతని దగ్గరికి వెళ్ళట సాష్టాంగపడి దావీదుకి ఏం చేసిందంటే నమస్కారం చేసి, అయ్యా నీవు పనివారిని పంపించావు, కానీ ఆ పనివారు ఎవరికి కనబడలేదంటే నాకు కనబడి ఉంటే నేను ఏం చేసేదన్నా తెలుసా, అప్పుడే నీకు అవసరమైంది ఏదో నేను ఆ రోజే పంపించేసేవాడిని, గనుక నాకు కనబడలేదు. నా భర్త అయినటువంటి నాబాలు చెప్పినటువంటి ఏ మాటలను కూడా నువ్వేం చేయొద్దో తెలుసా, లక్ష్య పెట్టద్దు. ఎందుకంటే నా భర్త ఉన్నాడు చూసారా, నా భర్త ఎలాంటి వాడు తెలుసా, దుష్టుడు. అతడు దుష్టుడు, అతడు మోటువాడు. అతడి పేరును బట్టే అతడి గుణం మనకి అర్థమైపోతుంది. అయ్యా అతని మాటను బట్టి నువ్వు అస్సలు నమ్మకో అని చెప్పి, చూడండి, భార్య అట ఏం చేస్తుందో తెలుసా, తన భర్త ప్రాణం పోకుండానట్లుగా ఏం చేసిందో తెలుసా, దావీదుని ఎదుర్కొన్నది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా, ఎవరికి మనం రెండవదిగా నమ్మకంగా ఉండాలి అంటే కుటుంబానికి మనం ఎప్పుడూ కూడా నమ్మకస్తులుగా ఉండాలి. చెప్పాలి ఎవరికి? కుటుంబానికి.
చూడండి, ఆలోచించండి. నాబాలు ఎలాంటివాడు? మోటువాడు, దుర్మార్గుడునై ఉన్నాడట. అలాంటి దుర్మార్గుడి భార్య ఎవరు? ఈమె చాలా మంచి ఆవిడి. అబీగైలు అనగా మాటకు అర్థం ఏంటంటే సంతోషమునకు తల్లి. చెప్పండి, ఏంటి? సంతోషమునకు తల్లి. కానీ భర్త పేరు నాబాలు. నాబాలు అనగా మోటువాడును దుర్మార్గుడు అని అర్థం. అంటే చూడండి, ఈమె నైజం ఏంటి అంటే సహాయం చేసే నైజం, అవతల వ్యక్తి నైజం ఏంటి చెప్పాలి? పాడు చేసే నైజం, దోచుకునే నైజం, కృతజ్ఞత లేనటువంటి నైజం. ఇలాంటి భర్తను కలిగినటువంటి భార్య సంతోషంగానే ఉంటుందంటారా? చెప్పాలి, ఉండదు కదా. ఏ రోజు కూడా ఉండదు కదా. కాపురం చేసినటువంటి ఏ రోజు కూడా భర్తను బట్టి ఆమె ఏ రోజు కూడా సంతోషపడి ఉండదు. అయినప్పటికే భర్త ప్రాణం మీదకి వచ్చేటప్పటికే ఏమని అనుకోవాలి మీరు చెప్పండి? చచ్చిపోతే బాగుండండి బాబు వీడు అనుకోరా? చాలామంది ఈరోజు అదే అనుకుంటున్నాడు. నిజంగా అండి, కొంతమంది లేకపోలేదు సుమా. కొంతమంది ఉన్నారు. కొంతమంది స్త్రీలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు? చచ్చిపోతే బాగుండండి బాబు వీడితో పడలేకపోతున్నామండి, ఇంకా ఎందుకు ఉపయోగం లేదు ఈ మనిషి వల్ల. ఈ వ్యక్తి లేకపోతే నేను ఇంకా కనీసం ఫంక్షన్ అన్న వస్తుంది నాకు అని చెప్పి. నిజంగా ఈరోజు అండి, ఆ వ్యక్తులు చేసినటువంటి కొన్ని పనులకు విసిగిపోయి, అటు భార్య అయినా, నేను చెప్తున్నా కేవలం భార్యల గురించి చెప్పట్లేదు, భర్త అయినా ఇద్దరికీ వర్తిస్తుంది ఈ మాట. ఈ మాట ఇద్దరికీ వర్తిస్తుంది. విసుగుపోయి ఏం చేస్తున్నారు ఈరోజు? పోతే బాగుండండి బాబు అని అవసరమైతే అడ్రస్ కూడా ఇల్లే చెప్పేస్తున్నారు కాదా? కానీ అబీగైలు చేసిన పని ఏంటో తెలుసా? తన భర్త ఎలాంటి వాడైనప్పటికీ కూడా అతడి ప్రాణం పోకూడదని చెప్పి తన కుటుంబానికి నమ్మకంగా ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో కూడా మొదట దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. రెండోది, ఎవరికి మనం నమ్మకస్తులుగా ఉండాలో తెలుసా? మన కుటుంబానికి మనం ఎప్పుడూ నమ్మకస్తులుగా ఉండాలి. అబీగైలు చచ్చిపోతే బాగుంటారు బాబు వీటితో పడలేకపోతున్నాను అని అనుకోలే. నా భర్త ఎలాంటి వాడైనప్పటికీ కూడా నా కుటుంబం నిలబడాలి అని భర్త కొరకు ఆలోచించింది. ఎవరో? అబీగైలు. నేను అంటాను, భార్యలైతే మీరేం చేయాలో తెలుసా? మీ కుటుంబం కొరకు మీరు ఆలోచించాలి. భర్తలైతే మీరు మీ కుటుంబం కొరకు ఆలోచించాలి. మన కుటుంబం కొరకు మనం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలో తెలుసా? ఆలోచించాలి. ఆ కుటుంబం పట్ల నమ్మకత్వం కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది కుటుంబం పట్ల ఏముండట్లేదు తెలుసా? నమ్మకత్వం ఉండట్లేదు. భర్త పట్ల భార్యకి నమ్మకత్వం ఉండట్లేదు, భార్య పట్ల భర్తకే నమ్మకత్వం ఉండట్లేదు. ఈరోజు కుటుంబాలు ఎక్కువ ఏమైపోయాయి అంటే అనుమానాలు ఎక్కువైపోయాయి. చెప్పండి, ఏమెక్కువైపోయాయి? భార్య భర్తల మధ్య ఈరోజు ఏమెక్కువైపోయాయి? అనుమానాలు ఎక్కువైపోయాయి. ఈరోజు పెళ్లి వ్యవస్థ కూడా ఎలాగైపోయిందంటే జోక్గానే అయిపోయింది. ఈరోజు మీరు ఎక్కడ లేనని జోకులన్నీ కూడా దేని మీద ఉన్నాయి చెప్పండి? పెళ్లి మీద లేవా? నిజంగా ఈరోజు పెళ్లి మీద ఎన్ని జోకులు ఉన్నాయంటే బైబిల్లో కూడా చాలామంది జోకులు రాసేశారు. దేని మీద? పెళ్లి మీద. పాపం ఆదాముని దేవుడు గాఢ నిద్ర ఎందుకు కలగజేశాడంటే, నాయన ఆఖరి నిద్ర అంటూ నీకు ఇదే, ఎలాగో హవ్వ వచ్చిన తర్వాత నీకు ఏముండదు, నిద్ర ఉండదని దేవుడు అంట ఆదాముకి ఏం కలగజేశాడంట? గాఢ నిద్ర కలగజేశారు. అది కూడా దేనిగా రాశారంటే జోక్గా రాశారు. ఈరోజు ఏం లేదో తెలుసండి, భార్య భర్తల మధ్యలో నమ్మకత్వం అనేది కనబడట్లా. తెలిసినటువంటి యథార్థంగా జరిగినటువంటి ఒక సంఘటన చెప్తా. ఒక భార్య, ఒక భర్త, ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు. ఒక 8 సంవత్సరాల వయసు ఉంటుంది అనుకోండి పిల్లలకి. 8 ఒకరికి, 9 ఒకరికి. స్కూల్కి వెళ్ళిపోయారు. భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు. భార్య ఇంటి దగ్గర వంట చేసుకుంటుంది. ఈ ఇంటి దగ్గర వంట చేసుకున్నటువంటి ఈ భార్య ఇంట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి బయట నుంచి లోపలికి రావడం ఎదురింటి ఆయన చూశాడట. చెప్పండి, ఎవరు? ఎదురింటి ఆయన చూసి వెంటనే ఆఫీస్లో ఉన్న భర్తకు ఫోన్ చేశాడు. రే, మీ ఇంట్లోకి ఎవరో వ్యక్తి వెళ్ళాడు, ఇప్పుడే వెళ్ళాడు, నువ్వు అర్జెంటుగా రా, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, పలకరించుకుంటున్నారు,
ఏంటో తేల్చేద్ది కానీ ఒకసారి నువ్వు రా అని చెప్తే భర్తకు భయంకరమైన కోపంతో ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చినప్పుడు భార్య వంటగదిలో ఉండి ఏదో కూర వండుతుంది. బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే ఒక వ్యక్తి మంచం మీద పడుకొని ఉన్నాడు. కోపం వచ్చింది, భయంకరమైన కోపం వచ్చింది. భయంకరమైన కోపం వచ్చి అక్కడే ఒక కత్తి ఉంటే పడుకున్నటువంటి ఆ వ్యక్తిని ఏం చేశాడంటే పొడిచి 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 ఆ వ్యక్తి ప్రాణం పోయేదాకా పొడిచి ఆ వ్యక్తిని ఏం చేశాడంటే చంపేశాడు. ఏంటి శబ్దం వినపడుతుంది, అరుపులు వినపడుతుంది ఏంటని చెప్పి గదిలోనికి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక వ్యక్తి శవం ఉంది, చేతిలో కత్తి పట్టుకొని భర్త ఉన్నాడు. ఇంకా కోపం తీరక ఏం చేశాడంటే ఎదురుగా వచ్చినటువంటి భార్యను కూడా ఇంతలాగా నిన్ను చూసుకుంటున్నప్పటికే ఎందుకు ఇలాంటి పని చేసో అని చెప్పి భార్యను కూడా ఆ వ్యక్తి ఏం చేశాడంటే కత్తితో పొడిచి 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 అక్కడ కొన ప్రాణంతో అరుపులు అరుస్తున్నప్పుడు చుట్టుపక్కల వచ్చి మొత్తం మీద వ్యక్తిని ఆపారు. ఆ వ్యక్తి చచ్చిపోయాడు. మగాయన ఈ భార్యని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే ఈ వ్యక్తిని తీసుకెళ్ళి ఈ భర్తని సెంట్రల్ జైల్లో పడేశారు. మొత్తం మీద భార్యని హాస్పిటల్లో పెట్టారు. భార్య చచ్చిపోయే స్థితిలో ఉంది. ఈ స్థితిలో ఉన్నప్పుడు భార్య అన్నదంట, అయ్యా ఒకసారి నా భర్తతో నేను మాట్లాడాలనుకుంటున్నాను, దయచేసి ఒకసారి నాతో మాట్లాడనిస్తారంటే మొత్తం మీద భర్తకి ఇన్ఫామ్ చేసి ఆ భర్తను తీసుకొచ్చారు. ఆ భర్తతో మాట్లాడేటప్పుడు ఏమండి ఒకసారి నేను చెప్పింది వినండి అంటే భర్త అంటున్నాడంట, ఇంకేం చెప్తావు, నాకు ఇంకేం చెప్తావు, చేయాల్సిందంతా చేసి ఎలాంటి పాపిష్టి పని చేసి నాతో ఇంకేం మాట్లాడుతావు నువ్వు అని అన్నప్పుడు ఆ భార్య అంటుందంట, ఏమండి మీరు తప్పుగా అనుకున్నారు, ఆ వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా, నా తమ్ముడండి, చిన్నప్పుడు ఎప్పుడో తప్పిపోయాడు, నాకు మ్యారేజ్ అయిందని చెప్పి ఇదిగో తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఉండరా బావగారు వచ్చేస్తారు, నీకు చికెన్ కర్రీ అంటే ఇష్టం కదని చెప్పి నీ కొరకు చికెన్ కర్రీ చేస్తానని వంటగదిలోనికి వెళ్ళాను, నా తమ్ముడు బెడ్రూమ్లో పడుకున్నాడు, ఈలోపు మీరు వచ్చి తెలియక ఎవరో చెప్పిన మాటను బట్టి మీరు నా తమ్ముడిని చంపేశారండి అని నిజం చెప్పి ఆమె కూడా చచ్చిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు చెప్పాలి, జైల్లో పడేశారు. ఇప్పుడు చెప్పండి ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏమైపోయింది ఉంటుందో ఆలోచించండి ఒకసారి. దేనిని బట్టి ఇదంతా చెప్పాలి, నమ్మకత్వం లేకపోవడం చేత. ఈరోజు అనుమానాలు ఎందుకు ఎక్కువైపోతున్నాయి చెప్పండి? భార్య పట్ల భర్తకే, భర్త పట్ల భార్యకి నమ్మకత్వం కోల్పోవడాన్ని బట్టి, కుటుంబంలో నమ్మకత్వం అనేది లేకపోవటాన్ని బట్టే ఈరోజు కుటుంబాలు పాడైపోతున్నాయి. కానీ దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడో తెలుసా? ఒక నమ్మకమైన కుటుంబాన్ని కోరుకుంటున్నాడంట. దేవుని దగ్గర మొదట నమ్మకస్తులుగా ఉంటూ, రెండవదిగా వారి కుటుంబాలకు కూడా వారు ఎలా ఉండాలో తెలుసా? నమ్మకస్తులుగా ఉండాలి. ఇది దేవుడు కోరుకునేటువంటిది. కనుక మన జీవితంలో కేవలము దేవుడికే నమ్మకంగా ఉండి మన కుటుంబానికి అన్యాయం చేసేవారిగా ఉంటే దేవుడు ఏమాత్రం సంతోషపడ్డు. అటు దేవునికి నమ్మకత్వం కలిగి ఉండాలి, రెండవది మన కుటుంబానికి కూడా మనం ఎలా ఉండాలో తెలుసా? నమ్మకత్వం కలిగి జీవించాలి, నమ్మకస్తులుగా ఉండాలి. ఇందాక ఒక స్త్రీని మీకు చెప్పాను, ఎవరో తెలుసా? యోబు భార్య. యోబు తన భార్య యందు నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. యోబు దేవుని యందు నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. యోబు భార్య యోబు యందు నమ్మకత్వాన్ని కలిగి ఉందా మీరు చెప్పండి? నమ్మకత్వం కలిగి లేదు. ఈరోజు మన జీవితాన్ని కూడా ఒకసారి మన కుటుంబాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ భర్తను నువ్వు నమ్ముతున్నావా లేదా? నీ భార్యను నువ్వు నమ్ముతున్నావా లేదా? నీ కుటుంబం పట్ల నువ్వు నమ్మకత్వంగానే ఉన్నావా లేదా? పైకి భక్తి గల వారిగా నటిస్తూ లోపల దేవుని శక్తిని ఆశ్రయించిన వారిగా, అంటే దాని అర్థం ఏంటి? పైకి నమ్మకస్తులుగానే ఉంటున్నాం కానీ లోన మాత్రం నమ్మకత్వం లేదు. అటువంటి వారిగా మనం ఉండకూడదు. దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకున్నాడు తెలుసా? నమ్మకస్తులుగా ఉండాలి. మొదట దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి, రెండవదిగా కుటుంబానికి నమ్మకస్తులు, మూడవదిగా చూడండి ఒకసారి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము. సామెతల గ్రంథము
22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడువవలసిన త్రోవ వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి వాక్య భాగము, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు, కింద ఫుట్ నోట్లో, వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చూడండి, మూడవదిగా మనం ఎవరికి నమ్మకత్వం కలిగి ఉండాలో తెలుసా? అంటే ఎవరికి నమ్మకస్తులుగా ఉండాలో తెలుసా? మన పిల్లలకి మనం ఎలా ఉండాలో తెలుసా? నమ్మకస్తులుగా ఉండాలి. పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? మీరు మీ పిల్లలకి ఎలా ఉండాలో తెలుసా? నమ్మకస్తులుగా నమ్మకత్వం ఎలా కనపరుస్తాం పిల్లలకి? పిల్లల పట్ల నమ్మకస్తులుగా ఉండడం అంటే అర్థం ఏంటి? పిల్లల పట్ల నమ్మకస్తులుగా ఉండడం అంటే అర్థం ఏమిటి? చెప్పబడింది వాక్యం ఏమని? బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకత్వం అంటే ఇదే. తల్లిదండ్రులుగా పిల్లలకి నమ్మకత్వం కనపరచడం అంటే ఏంటో తెలుసా? మీరు వారికి 100 ఎకరాలు ఇచ్చారా లేదా అనేది అనవసరం, వారికి క్యాష్ ఎంత ఇచ్చారనేది అనవసరం, వారికి బైక్ ఇచ్చారా లేదా అనేది అనవసరం, వారికి బంగారం కొన్నారా లేదా అనేది అనవసరం. నిజంగా పిల్లలకి నమ్మకత్వం కలిగి జీవించడం అంటే అర్థం ఏంటంటే నిజమైన దేవుణ్ణి మన పిల్లలకు పరిచయం చేయడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒకవేళ మీ జీవితంలో పిల్లలకి ఒక కొండంత బంగారం ఇచ్చేసామనుకోండి, దేవుణ్ణి పరిచయం చేయలే, కేవలం కొండంత బంగారం మాత్రమే ఇచ్చాం. ఎన్ని రోజులకి ఆవిరైపోద్ది ఇదంతా? చెప్పాలి. ఓ 10 లక్షలు ఇస్తే అంతే కదా. డబ్బు ఏది ఇచ్చినా కానీ అది శాశ్వతంగా ఉండదు. కానీ శాశ్వతమైనటువంటి దేవుణ్ణట ఎవరికి పరిచయం చేయాలి? అదే నమ్మకత్వం అంటే. అదే నమ్మకత్వం అంటే. మన పిల్లల పట్ల మన నమ్మకత్వాన్ని చూపించడం అంటే ఏంటంటే సృష్టికర్తను, దేవుడు ఎవరు అనేది మన పిల్లలకి ఏం చేయాలో తెలుసా? పరిచయం చేయాలి. పరిచయం చేసి ఆ మార్గములలో వారిని నడిపించాలి. చూడండి, బైబిల్లో కొంతమంది తండ్రులు కనబడతారు, కొంతమంది పిల్లలు కనపడతారు. ఉదాహరణకి ఏలీ దైవికంగా చాలా ఉన్నతమైన స్థితిలో, అనగా ప్రధాన యాజకుడు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. వారి పిల్లలను ఆలోచించండి, వారు ఎలా మారిపోయారు? వారు ఆత్మీయులేనా? అంటే తండ్రికి ఉన్నంత ఆత్మీయత పిల్లలకు వచ్చిందా? రాలేదు. ఏ అంటే చూడండి, వారిని నడిపించాల్సిన స్థాయి, నడిపించాల్సిన స్థితి ఎక్కడో మొత్తం మీద మిస్ అయిపోయింది. చదవబడిన వాక్య ప్రకారం ఏమిటి? బాలుడు నడవవలసిన త్రోవలో వారిని నడిపించండి. నేను అంటాడు, అక్కడ రాయబడినది, వృద్ధుడైపోయేంత వరకు కూడా దాని నుంచి ఆ వ్యక్తి ఏం చేయబడ్డో తొలగిపోయాడంటే అర్థం ఏంటి? సరిగ్గా నడిపించలేదని అర్థం. అంటే మన పిల్లలను, లేకపోతే మన పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏంటో తెలుసండి? దేవుడనే ఆస్తి. నేను ఎప్పుడూ కూడా మోదుకూరులో ఇక్కడ సాక్ష్యం చెప్పిన ఒకే మాట చెప్తా. ఏమని? మా నాన్నగారు మా అమ్మగారు నాకు ఏమి ఇవ్వలేదు అంటానంటే ఆస్తిపాస్తులు ఏమి ఇవ్వాల. నేను ఎప్పుడు ఈ మాటే చెప్తా, ఆస్తిపాస్తి నాకు ఏమీ ఇవ్వాల, చిల్లి గవ్వ కూడా ఇవ్వాల. కానీ మా నాన్నగారు మా అమ్మగారు నాకు ఏమి ఇచ్చారో తెలుసా? దేవుణ్ణి పరిచయం చేశారు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఒకవేళ 10 లక్షల ఆస్తి ఇచ్చి ఉంటుంది, ఆ రోజే అయిపోయేదేమో. కానీ దేవుణ్ణి ఇవ్వడం వలన ఇదిగో మిమ్మల్ని అందరినీ సంపాదించుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ రోజే కనుక డబ్బు ఉంటే, ఆ రోజే కనుక డబ్బు ఇచ్చి ఉంటే, ఆ రోజే ఆవిరైపోద్దును మీలాంటి ఆత్మీయులు నాకు. అంతే కదా. అదే దేవుణ్ణి ఇచ్చారు. ఒకవేళ డబ్బు అయితే లేకపోవచ్చేమో, కానీ ప్రభువు నాతో ఉన్నాడు, మీరందరూ నాతో ఉన్నారు. అవునా? అదే మన జీవితంలో మన పిల్లలకి ఇవ్వాల్సిందే.
కానీ కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేయట్లేదు తెలుసు, ఈరోజు పట్టించుకోవట్లేదు, సరైన మార్గంలో నడిపించట్లేదు. మీరేమనుకున్నా కానీ మన పిల్లలను మనం ఏం చేయాలి? సరైన మార్గంలో నడిపించాలి. మాట వినకపోతే దేవుని వాక్యమే సెలవిస్తున్నది ఏమని? బెత్తము వాడని తండ్రి కుమారునికి విరోధి. చూడండి ఆ మాట కూడా మాట సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది, 13వ అధ్యాయం 24వ వచనం. బెత్తము వాడనివాడు తమ కుమారునికి విరోధి, కుమారుణ్ణి ప్రేమించువాడు వానిని శిక్షించును. చాలండి. చూడండి, ఎవరంట? బెత్తము వాడని తండ్రి తన కుమారునికి ఎవరో విరోధి. ఈరోజు చాలామంది పిల్లల్ని ఏం చేయరంటే కొట్టరు. ఏ అంటే కొట్టకూడదు, ప్రేమ గారాబం. ఓ మంచి సామెత ఉంటుంది ఏంటంటే, పెద్దలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, అవును అవును, మొక్కై వంగనది మానై వంగున, గారం గంజికి ఏడిస్తే ఈపు దెబ్బలకి ఏడిచిందంట. ఏ రోజన్నా పిల్లల్ని కొడతాము మనం? ఏ అంటే గారం. నేను అంటాను, గారెలు పెట్టండి కానీ గారం పెట్టకండి. ఏం పెట్టండి? అవసరమైతే చికెన్ వండి గారెలు పెట్టండి, గారం పెట్టకండి. ఆ గారం పెడితే ఏమవుతుంది? వాళ్ళు రేపన్న రోజు వచ్చి మన మీద ఎక్కుతారు వాళ్ళు. దానికి పిల్లల మీద ఎప్పుడు మనం గారం పెట్టకూడదు. బెత్తం వాడాలి అవసరమైతే. అలాగ వాడడం వలన ఆ వ్యక్తి ఏం చేయబడ్డం అంటే నాశనము కాకుండా ఆ వ్యక్తిని నువ్వు కాపాడినట్టు అవుతుంది. అంతే తప్ప చాలామంది ఈరోజు ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ఏంటో తెలుసా? నేను పడిన కష్టం అండి నా పిల్లలు పడకూడదండి. అది చాలా దుర్మార్గమైనటువంటి పని. ఎందుకు పడకూడదు? ఈరోజు చాలామంది మీరు లోకంలో గమనించండి, విచ్చలవిడితనం, డబ్బు పట్ల ఒక అవగాహన లేని విధంతో ఖర్చు పెడుతున్నారు. చూసారు చాలామంది. ఎందుకు ఖర్చు పెడుతున్నారో ఏ రోజైనా ఆలోచించారా? డబ్బు పట్ల ఒక అకౌంటబిలిటీ లేకుండా చేతికి ఎంత వస్తే ఎంత ఖర్చు పెడితే అంత ఖర్చు పెడతారు. ఎందుకు ఖర్చు పెడతారు చెప్పండి? వాళ్ళు పోనీ వాళ్ళ సంపాదన ఉంటుందా అంటే చిల్లి గవ్వ సంపాదన ఉండదు, కానీ ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళిపోయి విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. ఏ అంటే ఇంట్లో వాళ్ళు ఇస్తారు, అవసరమైతే చేయి కోసేసుకుంటాను అంటాడు. ఎవరా ఇస్తారా? లేకపోతే ఎక్కడికోడికి వెళ్ళిపోతాను అంటాడు. ఎవరా ఇస్తారు? ఈరోజు పరిస్థితులు అలాగే అయిపోయినాయి. పిల్లల పట్ల నమ్మకత్వం కలిగి ఉన్నామని అనుకొని ఇలాంటి పనులు చేస్తున్నారు, కానీ వారి పట్ల వారు ఏం లేరో తెలుసా? నమ్మకస్తులుగా లేరు. మంచి ఉద్దేశమే. ఏమని? నేను పడిన కష్టం వాళ్ళు పడకూడదు అనుకునే మాట చాలా మంచిదే, కానీ కష్టం తెలియకుండా మాత్రం పిల్లలు ఎప్పుడూ పెరగకూడదు. అంటే చూడండి, తండ్రి పడుతున్న కష్టం ఎవరికి తెలియాలి? పిల్లలకు తెలియాలి. తల్లి పడుతున్న కష్టం పిల్లలకు తెలియాలి. తెలిసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతుకుతారు వాళ్ళు. ఈరోజు చాలామంది అది చెప్పట్లేదు. ఉదాహరణకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక తండ్రిని పిల్లోడు వచ్చి ఒక 100 రూపాయలు కావాలి నాకు, నూడిల్స్ కొనుక్కొని తింటాను అని తండ్రిని అడిగాడు అనుకోండి. ఇప్పుడు ఈ తండ్రి ఏం చేస్తాడు? నా కొడుకు అడుగుతున్నాడు, నూడిల్స్ తింటాడంట కదా అని చెప్పి ఇచ్చేసాడు. రేపు వచ్చి 5,000 అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి? చెప్పాలి కదా. నేను ఒక స్ట్రాటజీ చెప్తా వినండి. మొదటిసారి ఆ వ్యక్తి ఏం అడగడానికి వచ్చాడు? ఇప్పుడు ఈ తండ్రి ఇవ్వాలా వద్దా? నేను అంటాను ఇవ్వాలి. మంచి తండ్రి కదా, మరి ఇవ్వాలి. ఇచ్చే ముందు చెప్పాలి. ఏమన్నా తెలుసా? రే, ఈ 100 రూపాయలు నీకు ఇస్తున్నానంటే నేను 1 గంట కష్టపడం, ఆ గంటలో నా యజమానుడి చేత తిట్టించుకున్నటువంటి సందర్భాలు ఇన్ని, నాకు దాహం వేసినప్పటికీ పని ఎక్కడ ఆలస్యం అయిపోద్దామోనని మంచినీళ్ళు కూడా తాగకుండా కష్టపడిన సమయం ఇది. ఈ డబ్బుల్ని చేతిలో పెడుతున్నాను, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో అని ఆ వ్యక్తితో చెప్పి మీరు వదిలేసినప్పటికీ కూడా బయటికి వెళ్ళి ఒకవేళ నూడిల్స్ షాప్కి వెళ్ళి కొనుక్కుందాం అనుకున్నప్పుడల్లా ఏం అడుగుతుందో చెప్పాలి. ఏమవుతుంది?
రూపాయలు ఎట్టి నేను 10 నిమిషాల్లో నూడిల్స్ తినేద్దాం అనుకుంటున్నాను, కానీ ఈ 100 రూపాయల కోసం నా తండ్రి ఎంత కష్టపడ్డాడు, ఈ 100 రూపాయల కోసం నా తల్లి ఎంత కష్టపడ్డాది అని చెప్పాలి. ఎవరికి జ్ఞాపకం వస్తుంది? ఏ రోజన్నా చెప్పారా? వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేయడం ప్రేమ అనుకుంటున్నాం. కాదు కాదు, అది ఎప్పటికీ కాదు. మీ పిల్లల్ని గారాబం చేయకూడదు, దండించాలి. బెత్తంవాడని తండ్రి కుమారునికి విరోధి అయిపోతాడు. ఈరోజు పిల్లల పట్ల మనం ఏం కనపరచాలి? నమ్మకత్వం. నమ్మకత్వం అంటే ఏంటి? దేవుణ్ణి పరిచయం చేయడమే. ఈరోజు చాలామంది పిల్లలు ఏం చేస్తున్నావు అని కూడా అడగరు. బైబిల్లో ఒక వ్యక్తులు ఎక్కడి నుంచి తెచ్చావు అని అడగకపోవడం వలన ఇశ్రాయేలుకు ఒక న్యాయాధిపతి చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక వ్యక్తి ప్రాణం కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సింపుల్ ఏంటో తెలుసా? తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తెచ్చావు అని అడగలేదు, అంతే. చెప్పండి ఏం చేశారు? అడగకపో కారణం చేత ఏమైంది చెప్పాలి. ఆ వ్యక్తి ప్రాణం కోల్పోయాడట. ఇశ్రాయేలీలు విమోచకుడిగా ఉన్న ఈ వ్యక్తి తన ప్రాణం కోల్పోయాడట. ఎవరో ఆ వ్యక్తి? సంసోను. ఏ విషయంలో అంటే ఒకానొక దినాన్న సంసోను వెళుతున్నప్పుడు అతనికి ఎదురుగా ఏమొచ్చింది అంటే సింహం వచ్చిందట. సింహాన్ని ఏం చేస్తారంటే మేకపిల్లని చీల్చినట్లుగా చీల్చేసి దాన్ని చంపేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి అదే మార్గంలో కొన్ని దినాలు అయిపోయేటప్పటికే ఆ వ్యక్తి నడిచి వస్తున్నప్పుడు అక్కడ ఏం కనబడుతుంది అంటే ఆ సింహం ఎలా ఉందో లేదు చూద్దాం అని చెప్పేసి ఆ మార్గం గుండా వెళితే ఆ సింహం ఏమైపోయిందంటే కుళ్ళిపోయి కళేబారం కింద మారిపోయింది. అంటే ఏంటి? అస్థిపంజరం మాత్రమే మిగిలి అక్కడక్కడ మాంసపు ముద్దలు, భయంకరమైనటువంటి వాసన వచ్చే పరిస్థితుల్లో ఆ కళేబరం ఉన్నది. ఆ కళేబరంలోనట తేనె పట్టు ఉందంట. చూడండి ఎక్కడట? కళేబరములో తేనె పట్టు ఉంది. చూశాడు, అబ్బా భలే ఉందనుకున్నాడు. ఆ కళేబరను ముట్టుకొని అందులో ఉన్న తేనెను తీసుకున్నాడు. అక్కడ తాను తినేసాడు. ఆ తేనె తీసుకెళ్ళి ఇంటికాడ వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నగారికి ఇచ్చాడు. వాళ్ళు కూడా తినేశారు. కానీ అది ఎక్కడి నుంచి తెచ్చాడు అనే విషయం మాత్రం ఎవరికి చెప్పలేదట. తల్లిదండ్రులకు చెప్పలేదు. తల్లిదండ్రులు కూడా అడగలేదు ఎక్కడి నుంచి తెచ్చావు నాయనా అని. నాజీరు చేయబడిన వ్యక్తి ముట్టకూడనివి కొన్ని ఉన్నాయి. ఏంటేంటి? కళేబరను ముట్టుకోకూడదు, పాళెము వెలుపల నరకబడిన వ్యక్తిని ముట్టుకోకూడదు, గుడారము లోపల చచ్చిన వ్యక్తిని ముట్టుకోకూడదు, మూత వేయబడని పాత్రలో అనేది ముట్టుకోకూడదు, నరశవాన్ని ముట్టుకోకూడదు, ఎముకను ముట్టుకోకూడదు, సమాధిని కూడా ఆ వ్యక్తి ఏం చేయకూడదు? ముట్టుకోకూడదు. ఒకవేళ అలా ముట్టుకుంటే ఆ వ్యక్తి ఏమవుతాడు అంటే అపవిత్రుడైపోతాడు. అపవిత్రుడుగా ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు నాజీరు వ్రతం చేయడానికి అనర్హుడు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నాజీరు వ్రతం చేయాలంటే తిరిగి మళ్ళీ ఆ వ్యక్తి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా తప్పు అయిపోయింది, పలానా చోట చేయకుండా పని చేశాను, ఇదిగో నీ దగ్గరికి వచ్చి ఒప్పుకుంటున్నానంటే ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే అప్పటిదాకా పెంచినటువంటి ఆ యొక్క జుట్టు అంతటిని ఏం చేస్తాడో తెలుసా? గుండు గీసేస్తాడు. ఏం చేస్తాడు? గుండు గీసేస్తాడు. గుండు గీసేసిన తరువాత తిరిగి మళ్ళీ వెంట్రుకలు వస్తాయి కదా. ఎప్పుడైతే వెంట్రుకలు వచ్చినాయో ఆ వెంట్రుకలు చూపించడానికి తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంటే ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నాకు ఆ రోజు నువ్వు వెంట్రుకలు తీసేసావు, ఇదిగో మళ్ళీ వెంట్రుకలు వస్తున్నాయంటే వెంట్రుకలు వస్తున్నాయి. అయితే ఈ రోజు నుంచి మళ్ళీ నువ్వేం చేయాలో తెలుసా? ఆ నాజీరు వ్రతాన్నే కంటిన్యూ చేయాలి. చూడండి, నాజీరు వ్రతానికి ఇది నియమం. ఆ రోజు దేన్ని ముట్టేసుకున్నాడు? కళేబరను ముట్టేసుకున్నాడు. ఏమైపోయాడు? అపవిత్రుడైపోయాడు కదా. అపవిత్రుడైపోయినందుకు సంసోను గుండు ఎవరు గీయాలి చెప్పాలి? ఎవరు గీయాలి? నేను అడుగుతాను, ఎవరు గీశారు? దెలీలా తన వెంట్రుకలను ఏం చేసిందో తెలుసా? కత్తిరించేసింది. చూడండి, ప్రధాన యాజకుడు తీయాల్సినటువంటి తల
పాపాత్మురాలైన ఒక వేశ్య చేతిలో తీయబడింది. దేని ద్వారానో తెలుసా? తల్లిదండ్రులు అడగకపోవడం, చెప్పకపోవడం. అంటే చూడండి, పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఈ అకౌంటబిలిటీ తల్లిదండ్రులుగా అందరికీ ఉండాలి. అప్పుడు మీరు వారి పట్ల ఏం కలిగి ఉన్నట్లో తెలుసా? నమ్మకత్వాన్ని కలిగి ఉన్నట్లు. నమ్మకత్వం అంటే అడగకపోవడం కాదు, అడగడమే నమ్మకత్వం. పిల్లల్ని ప్రతిరోజు బైబిల్ చదివేవా, ప్రార్థన చేసుకున్నావా అని ప్రతిసారి కూడా మనం ఏం చేయాలో తెలుసా? అడగాలి. ఒకవేళ మర్చిపోతారు చిన్నపిల్లలు కనుక అప్పటికప్పుడు వాళ్ళ చేత ఏం చేయించాలి. ఈ చిన్నప్పటి నుంచి కనుక మనం భక్తిలో పెంచితే, నేను అంటాను, అక్కడ రాయబడి ఉన్నది, వృద్ధులు అనగా వారు ముసలితనం వచ్చేటప్పటి దాకా కూడా వారు దాని నుంచి ఏం చేయబడరో తెలుసా? తొలగిపోరు. ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రులుగా పిల్లలను కలిగిన మీరు మీ పిల్లల పట్ల ఇటువంటి నమ్మకత్వాన్ని కలిగి ఉన్నారా లేదా? దేవుడు దాన్ని కోరుకుంటున్నాడు. మొదట దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. రెండవది మన కుటుంబానికి మనం నమ్మకస్తులుగా ఉండాలి. మూడవది దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డల పట్ల మనం నమ్మకస్తులుగా ఉండాలి. నాలుగవదిగా ఆఖరికి మాటను చదివి మనం ముగించుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము చదవండి. దొంగ త్రాచు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడి ఉన్నది, దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకు ఇష్టము. చూడండి, ఎందుకు ఈ మాట చెబుతున్నాడు అంటే, వ్యాపారములో చాలామంది మీరు గమనించారో లేదో, ఇప్పుడంటే ఎలక్ట్రికల్ కాటాలు వచ్చేసినాయి. కానీ ఇదివరకు ఏ కాటాలు ఉండే? తక్కిడ అనేవారు ఇదివరకు. తక్కిడ. ఆ తక్కిడ ఎలా చేత్తో పట్టుకుంటాడో, అటువైపు ఒక గిన్నె ఉంటుంది, ఇటువైపు ఒక గిన్నె ఉంటుంది. ఈ గిన్నెలో రాయేస్తాడు, ఈ గిన్నెలో సరుకులు వేస్తాడు, అంతే. ఎలా చూస్తాడు అంతే. ఆ కొలిచిన దాన్ని బట్టి మన బుట్టలో వేసేస్తూ ఉంటాడు. ఇదివరకు వాడే విధానాలు అవి. ఇప్పుడంటే ఏమొచ్చేసినాయి? ఎలక్ట్రికల్ కాటాలు వచ్చేసినాయి. ఇంకా మోసంగా మారిపోయినాయి. ఇదంటే కంటికి కనిపిస్తుంది, ఏమని అటు నొక్కుతున్నట్టు ఇటు నొక్కుతున్నట్టు, మొత్తం ఏదో మ్యానిపులేట్ చేయడం. లేకపోతే కర్ర, స్తోమత లేని వాళ్ళు ఏం చేసేవారంటే ఒక కర్ర కన్నం పెట్టి దానికి దారాలు కట్టి ఆ కింద ఏదో గిన్నెలు పెట్టుకునేవారు, అంతే. వాళ్ళు కావిడి ఎలా చేసుకుంటారు? కావిడి అలాగే ఉంటుంది. కాకపోతే ఈ మధ్యలో ఉండాల్సినటువంటి ఈ తాడు ఏదో ఒక మూలగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఒకవైపు ఏమో బరువు దిగిపోద్ది, ఒకవైపు ఏమో తేలిపోతుంది. మోలి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దొంగ త్రాచు యెహోవాకు హేయము. అంటే చూడండి, నాలుగవదిగా దేనిలో మనం నమ్మకంగా ఉండాలంటే, దేవుడు ఈ లోకములో మనకిచ్చిన ప్రతి పనిలో కూడా ఎలా ఉండాలో తెలుసా? నమ్మకం. అంటే నాలుగవది దేనికి నమ్మకత్వం కలిగి ఉండాలి? మనం చేసే ప్రతి పనిలో యజమానుడికి మనం నమ్మకస్తులుగా ఉండాలి. మన పనిలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. తన పనిలో నిపుణత గలవానిని నీవు చూచితివా? అతడు అల్పుల ఎదుట కాక రాజుల ఎదుటనే అతడు నిలబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మన పనిలో ఎప్పటికప్పుడు మనకి ఏముండాలో తెలుసా? నమ్మకత్వం ఉండాలి. యోసేపుని దేవుడు అంతలాగా ఆశీర్వదించాడు. రాజు యోసేపుని ఏం చేశాడు? నమ్మాడు. వాస్తవానికి యోసేపు ఎవరు అంటే ఒక బానిస లాంటి వ్యక్తిని ఐగుప్తు దేశానికి ఒక ప్రధానమంత్రి స్థాయిలోనికి తీసుకెళ్ళగలుగుతాడా అంటే, యోసేపులో ఎంత నమ్మకత్వం ఉండాలో ఆలోచించేయండి. అంటే తను చేసే పనిలో ఒక బానిస అయి ఉన్నప్పటికీ కూడా తన పనిలో తను ఎలా ఉన్నాడో తెలుసా? నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఆ నమ్మకత్వం అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది అంటే
ఐగుప్తు దేశానికి ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళిపోయింది. మన పనుల్లో మనం ఎలా ఉండాలో తెలుసా? నమ్మకస్తులుగా ఉండాలి. ఈ లోకంలో మనం చేసేది అది చిన్న పనైనా పెద్ద పనైనా ఆ ప్రతి పనిలో కూడా మనం ఎలా ఉండాలో తెలుసా? నమ్మకస్తులుగా ఉండాలి. కానీ ఈరోజు చాలామంది పనులలో వారికి ఏముండట్లేదు? నమ్మకత్వం ఉండట్లేదు, నమ్మకస్తులుగా ఉండట్లేదు. అందుకనే వారు పై స్థాయికి వెళ్ళలేకపోతున్నారు. కానీ మనమైతే ఒక క్రైస్తవుడిగా మనం చేసే ఏ పనైనా కానీ ఆ పనిలో యజమానుడికి మనం ఎలా ఉండాలి అంటే నమ్మకస్తులుగా ఉండాలి. అరే, ఈ వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి, ఈ వ్యక్తి కరెక్ట్గా ఉంటాడు, ఈ వ్యక్తి నమ్మకస్తుడు అని నిన్ను బట్టి ప్రభువు నామానికి మహిమొచ్చే విధంగా మనం బ్రతకాలి. ఎప్పుడు అంటే మనం నమ్మకత్వంగా బ్రతికినప్పుడు. ఆఖరికి ఒక మాటని చెప్పి నేను ముగిచ్చేస్తా. చూడండి, అదే 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము 11-12 వచనాలు. యోవాబు, నీవు చూచి ఉంటివే నేల కూలునట్లు నీవతనిని కొట్టకపోతివేమి? నీవతని చంపిన ఎడల 10 తులముల వెండియు 1 నడికట్టియు నీకిచ్చియుందునని తనకు సమాచారము చెప్పిన వానితో అనెను. అందుకు వాడు, యవ్వనుడైన అబ్షాలోము ఎవడును ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అభిషేకును ఇత్తయికిని ఆజ్ఞ ఇచ్చుచుండగా నేను వింటిని. 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజు కుమారుణ్ణి నేను చంపను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, రాజుకు వ్యతిరేకం అయిపోయాడు, దావీదుకు వ్యతిరేకం అయిపోయాడు. ఎవరు అంటే అబ్షాలోము. ఈ అబ్షాలోము ఎలాగన్నా కానీ వ్యక్తిని మనం కడతేర్చాలని చెప్పేసి దావీదుకి ఉద్దేశం లేదు సుమా. ఎవరికి ఉద్దేశం ఉన్నది అంటే దావీదు వెనకాల ఉన్నటువంటి యోవాబుకి భయంకరమైనటువంటి ఆలోచన. అంటే దావీదును అరణ్యాల పాలు చేసి తిరిగి మళ్ళీ అతడి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడో అబ్షాలోము, కుమారుడయ్యుండి ఇంత పని చేయొచ్చా అని చెప్పి కక్ష కట్టాడు. ఎవరి మీద అంటే అబ్షాలోము మీద. మొత్తం మీద యోవాబు అంటాడో దావీదు, అయ్యా నేను ఇంకా అబ్షాలోముని చంపేస్తాను, చేతికి దొరికితే కనుక అంటాడో దావీదు, అయ్యా నీవు అబ్షాలోము ప్రాణము ఎంత మాత్రం కూడా తీయొద్దు, ఎందుకంటే అతడు నా ప్రాణం వంటివాడు. అతడు ప్రాణం తీస్తే కనుక నేను బ్రతుకుంటానని నువ్వు ఎలాగనుకుంటున్నావు అని చెప్పి అతడి మాటకు అడ్డు పెట్టేసి మొత్తం మీద యోవాబును పంపించేస్తే ఈ అబ్షాలోము దావీదును తరిమే క్రమంలో ఒక గాడిద మీద వెళుతున్నదంట. ఆ వెళ్ళే ఆ యొక్క స్పీడ్కి తల వెంట్రుకలు పైకి ఎగురుతున్నాయంట. ఈ తల వెంట్రుకలు ఎప్పుడైతే పైకి ఎగిరినాయో ఆ ఎగిరిన తల వెంట్రుకలు ఒక చెట్టుకి చుట్టుకుపోయి గాలిలో వేలాడుతున్నాడట. ఎవరో? అబ్షాలోము. ఈ సందర్భాన్ని ఎవరు చూశాడంటే యోవాబు యొక్క సైనికుడు చూసి, అయ్యా మనం వెతుకుతున్నటువంటి అబ్షాలోము ఎక్కడున్నాడో తెలుసా? పలానా చెట్టుకి తల, ఆ యొక్క జుట్టు చెట్టుకు ముడి వేయబడి గాల్లో వేలాడుతున్నాడో నేను చూశానంటే యోవాబు అంటాడు, అయ్యా నువ్వు చూసిన వెంటనే ఆ వ్యక్తి గుండెల్లోనికి బాణాలు దింపి అక్కడికక్కడే చంపేబోయేవా? చంపేసి ఉంటే నీకేమి ఇచ్చేవాడిని? నేను 10 తులాలు వెండిచ్చేవాడిని, 1 నడికట్టిచ్చేవాడిని. ఆ పని నువ్వు చేసి నాతో చెప్తే సరిపోయేది కదా అని యోవాబు అంటే ఆ పనివాడు, ఆ యొక్క సైనికుడు అంటున్నాడంట, ఏమన్నా తెలుసయ్యా, రాజు నీతో అనగా యోవాబు నీతో, బెనాయాతో, ఇత్తయితో మీతో మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా నేనేం చేశానో తెలుసా? విన్నాను. నేను విన్నవి కూడా ఒకవేళ నేను ఆ వ్యక్తిని చంపేశాను అనుకో, నేను ఎవరికి నమ్మకస్తుడిని కాను చెప్పాలి. రాజు నమ్మకస్తుడిని కాను. నువ్వు నాకు ఎంత ఇస్తానన్నావు చెప్పాలి. 10 తులాలు. 10 తులాలు అంటే ఎన్ని గ్రాములమ్మా? తులం అంటే 10 గ్రాములు, అంతే కదా? అంతేనండి. తులం అంటే 10 గ్రాములు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని తులాలట? 10 తులాలంటే ఎన్ని గ్రాములు?
200 గ్రాములండి, అంతేనా? 100 గ్రాములేనా? 100 గ్రాములు. 100 గ్రాములు వెండి రోజు ఎంత ఉందో చెప్పండి. చంపేస్తే ఎంత వద్దని ఇప్పుడు చెప్పాలి. చంపేస్తే ఎంత వద్దని అంటారా రోజు? ఓ నడికట్టంట 10 తులాలు వెండంట. కానీ ఆ వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నా చేతికి 1000 తులాలు అంటే కేజీ వెండి ఇచ్చినా కానీ నేను ఆ వ్యక్తిని ఏం చేయనో తెలుసా? చంపను. ఎందుకో తెలుసా? నేను రాజుకి నమ్మకస్తుడిని. చూడండి, తన పనిలో తను ఎలా ఉన్నాడో. నేను అంటాను, చంపలేదు, ఏమన్నా దొరికిందా? చంపితేనే దొరికిండేది కదా. చంపకపోతే ప్రతి నెలలాగే ఆ నెల జీతం వచ్చేది, చంపితే జీతంతో పాటు వెండి కూడా వచ్చేది. అయినా ప్రలోభపడలేదు. తను చేసే పనిలో తను నమ్మకంగా ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం ఎక్కడ పని చేస్తున్నా, అది చిన్నదైనా పెద్దదైనా, వ్యాపారమైనా, ఏ పనైనా కానీ మనం ఎలా ఉండాలో తెలుసా? నమ్మకత్వంతో ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఆఖరుగు మాటని చెప్పి ముగించేస్తా. ఒకానొక దేశంలో చాలా జరిగి సుమారు ఒక 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు అయిపోతాయి. ఆ దేశంలో ఒక రాజ్యం, ఆ రాజ్యంలోనికి వలసదారులు అనగా పక్క దేశాల నుంచి జనం వచ్చేస్తున్నారని, గనుక ఇంక మీదట అక్రమంగా ఎవరో మా దేశంలో జొరబడుకుంటున్నట్లుగా ఒక ఎత్తైన ప్రాకారం కట్టుకుందామని అనుకున్నారట. ఎవరో? ఆ దేశంలో ఉన్నటువంటి రాజు. మన దేశంలోనికి ఇతర ప్రజలు ఎవ్వరూ రాకుండానట్లుగా, మన దేశంలోది ఎవరూ బయటికి పట్టుకెళ్ళకుండానట్లుగా, మన దేశాన్ని కాపాడుకోవడానికి మనం ఏం కట్టుకుందాం? ఓ ప్రాకారం కట్టుకుందాం కదా అని చెప్పేసి మొత్తం మీద మాస్టర్ ప్లాను అంటే ప్లానింగ్లు, దానికి కావాల్సిన మెటీరియల్లో అంతా సమకూర్చేసి సుమారు ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల పాటు వాళ్ళు ఏం చేశారంటే, ఆ దేశము లేకపోతే ఆ రాజ్యం చుట్టూ ఏం కట్టేశారంటే ప్రాకారం కట్టేశారంట. ప్రాకారం కట్టేసి అమ్మైసా ఈ రోజుకి ఏమైంది? ఈ ప్రాకారం కంప్లీట్ అయింది. ఇది మొదలుకొని మన దేశంలోనికి ఎవరు రారు? బయట దేశస్తులు ఎవ్వరూ కూడా రారు. ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళు ఎక్కడ ఆపేయచ్చు? మనం కోట గవిని దగ్గర ఒక గేటు పెడతాం కదా, ఆ గేటు దగ్గర ఆ వ్యక్తి ఎవరో, ఎందుకు వచ్చాడు అన్నీ తెలుసుకునే కానీ ఆ వ్యక్తిని మనం ఏం చెయ్యం? లోపలికి పంపించం కదా. గనుక ఇక మీదట అక్రమంగా మన దేశంలోనికి ఎవరో రారని చెప్పేసి సంతోషపడిపోతున్నారట. ఎవరో? కట్టిన వాళ్ళు అందరూనే. 2 రోజులు దాటింది. 2 రోజులు దాటితే ఆ దేశం లోపల అనుమానంగా ఒకటి తిరుగుతున్నాడట. చెప్పండి, అనుమానంగా ఒకటి తిరుగుతున్నాడు. తిరుగుతారు, ఈడెవడరా మన దేశం వాడు కాదు ఈడు, అసలు వీళ్ళు లోపలికి ఎలాగొచ్చారు, వీళ్ళని ఎవరు తీసుకొచ్చారు, మొత్తం మీద ఎక్కడో కోట బద్దలు కొట్టేసి వచ్చేసి ఉంటుంటాడు వీడు అని చెప్పి కోట గోడంతా అంటే ఆ ప్రాకారం అంతా కూడా తిరిగేశారంట. కానీ చిన్న నూలుపోకోవడానికి దొరకలేదు. అయితే మొత్తం మీద ఎక్కడో సొరంగం తవ్వుకొని వచ్చేసి ఉండుంటాడు అని చెప్పి ఆ రాజ్యం అంతా జల్లుడేశారంట. ఎక్కడా కూడా ఒక సొరంగం కూడా వాళ్ళకి దొరకలేదు. పట్టుకొని అడుగుతున్నారు, బాబు మేము 70 సంవత్సరాలు గోడ కట్టాము ఏకంగా, ఎక్కడ గోడ బద్దలైనట్టు కనబడలేదు, ఎక్కడ చిన్న గీత కూడా కనిపించినట్లు మాకు కనబడలేదు, గ్రౌండ్లో పోనీ ఎక్కడన్నా తవ్వుకొని వచ్చేసారండి, సొరంగాలు ఉన్నాయేమని చూసాం, అవి కూడా లేవు, నువ్వు ఎలా వచ్చావురా అని అడిగితే అంటున్నాడంట, ఏముందండి వాచ్మ్యాన్కు 10 రూపాయలు ఇచ్చాను ఆడే వదిలేసాడు అన్నాడంట. ఇప్పుడు చెప్పండి, 70 సంవత్సరాల పాటు కట్టినటువంటి ఆ ప్రాకారానికి ఏమైనా విలువ ఉందా? ఏ చెప్పాలి, ఎవడు పోగొడిసాడో ప్రాకారానికి విలువ అంతా? ఆడికి ఏమి ఇచ్చేతో వదిలేశాడు? చూడండి చూడండి, ఆ వ్యక్తి నమ్మకస్తుడా? నేను అంటాను, ఒకవేళ నవ్వుకున్నారు కదా, మనల్ని బట్టి కూడా ప్రభు అలా అనుకుంటూ ఉపయోగం ఏమన్నా ఉంటుందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ బాప్తిజం తీసుకొని 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 30 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 40 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఎంత ప్రయాసపడి మన జీవితంలో ప్రభు పట్ల అపనమ్మకం, అవిశ్వాసం, ఆయన పట్ల నమ్మకత్వంగా జీవించలేనటువంటి ఒక్క
ఒక్క చిన్న పొరపాటు చాలదంటారా మనం ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఆపడానికే? ఆ ఒక్కటి చాలు. రాత్రి ప్రభు మనతో సూటిగా మాట్లాడుతుంది అదే మాట. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు బాప్తిసం తీసుకున్నది మొదలుకొని నమ్మకత్వంగానే ఉన్నారా? అటు దేవునికి, ఇటు నీ కుటుంబానికి, ఇటు నీ పిల్లలకి, ఇటు నువ్వు చేస్తున్నటువంటి నీ పనులకి, నీ యజమానుడికి నమ్మకంగానే ఉన్నావా? కానీ దేవుడు అంటున్నాడు, తన ఎదుట నివసించుటకు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడట. ఈ రాత్రి దేవుడు నీతో ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నిన్ను ఒక నమ్మకస్తురాలిగా, నిన్ను ఒక నమ్మకస్తుడిగా తన ఎదుట నిలబెట్టుకోవడం కొరకే. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం.